బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేపో మాపో దానం నాగేందర్ రాజీనామాపై ఓ స్పష్టత రానుంది. అయితే స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ స్పీకర్ ముందు హాజరైతే అనర్హత వేటు పడుతుందని దానం భావిస్తున్నారు. ఈ క్రమంలో దానం నాగేందర్ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐసీసీ పెద్దలను కలిసి మంత్రి పదవి ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. మంత్రి పదవి ఇస్తే రాజీనామా చేస్తానని ఢిల్లీ పెద్దల వద్ద పేచీ పెట్టారని తెలుస్తోంది. ఢిల్లీ పెద్దల వద్ద ఇదిలా ఉంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు స్పీకర్ మరోసారి నోటీసులు అందించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేందర్ రెడ్డి, తెలంగాణలో ఇటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజకీయం రోజుకు ఒక కొత్త కోణంలో తిరుగుతుంది. ఇప్పటికే స్పీకర్ పరిధిలో ఉన్న అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా జోక్యం తీసుకొని మీకై మీ నిర్ణయాలు తీసుకుంటారా, చర్యలు తీసుకుంటారా, లేకపోతే మమ్మల్ని కల్పించుకోమంటారా అంటూ మొన్న చివరిగా అంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా 4 వారాలు గడువిచ్చింది. ఒకవైపు ఇది నడుస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పగులుతున్నాయని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పటికే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన నేపథ్యంలో అనర్హత వేటు నుంచి తప్పుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు పూర్తిగా సుప్రీంకోర్టు సీరియస్ ఉన్న నేపథ్యం, స్పీకర్ ఇప్పటికే టార్గెట్ ఇచ్చిన నేపథ్యం, మరి ఈ నేపథ్యంలో అనర్హత వేటు వేసి అనవసరంగా పేరు పెట్టుకుని స్వచ్ఛందంగా రాజీనామా చేసి రాజకీయాలకు వెళ్తే కనీస సానుభూతి దొరుకుతుంది అన్నట్టుగా మరి యోచిస్తున్నట్టయితే తెలుస్తుంది. మరి అనర్హత వేటు పడితే 6 ఏళ్ల దాకా మొత్తం ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ముందు జాగ్రత్తగా రిజైన్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే సమాచారం తెలుస్తుంది. మరి వేటు పడే వరకు వేచి చూస్తే నష్టపోతామని, అనర్హత వేటు పడకముందే రాజీనామా చేస్తేనే మంచిది అన్నట్టుగా కూడా ఈ దానం నాగేందర్ భావిస్తున్నట్లయితే విశ్వసనీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. దీనివల్ల పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేల మాదిరిగా దానం నాగేందర్ వేటు నుంచి తప్పించుకునే అవకాశాలు లేవన్నట్టుగా కూడా వెంటనే ఈ కేసు అయితే సూచించింది. మరి తాజాగా సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ గా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే నిర్ణయం ప్రకటించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో రాజీనామా చేస్తే బెటర్ అని న్యాయ నిపుణులు దగ్గర అయితే దానం నాగేందర్ సూచించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇదే విషయం దానం నాగేందర్ పార్టీ అధిష్టానం ముఖ్యతో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇలా కనుక చేస్తే ఖచ్చితంగా దానం నాగేందర్ రాజీనామా చేసే అవకాశం కనిపిస్తుంది. త్వరలో ఉప ఎన్నిక కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక లేదు అనర్హత పడితే మాత్రం ఖచ్చితంగా 6 ఏళ్ల పాటు ఆయన ఇక పోటీ చేయడానికి వీలు లేని పరిస్థితి. కాబట్టి దానికన్నా బెస్ట్ ఇదే అన్నట్టుగా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.